मुक्तेश्वराय नमः। ॐ श्री कालेश्वराय नमः। ॐ श्री मुक्तेश्वराय नमः। कास्यांतं मरणान् मुक्तिः मुक्तीश्वरं दर्शनान् मुक्तिः। కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర ఆయన 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరవిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో వారికే మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒకే పాలవట్టం మీద 2 శివలింగాలు వెలిశాయి. మొదట కాళేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ముక్తీశ్వరుణ్ణి దర్శిస్తారు. శ్రీ ముక్తినాథము భయప్రదమాదిదేవం కాళేశ్వరం చ కలిదోషహరం మహేశం వందేహం ఆర్తజనశోకహరం దయా आयुर्यशोधननुताभय मुक्तिकामः कालेश्वर निवासो वा कालेश्वर निरीक्षणम् कालेश्वरस्य स्मरणं सर्वपापप्रणाशनम् वन्दे सरस्वती నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. సహృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 21 నుండి జూన్ 1వ తారీఖు వరకు 12 రోజుల పాటు సరస్వతీ నది అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గోదావరి ప్రాణహితలతో కలిసి సరస్వతి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలు నిర్వహిస్తోంది. ఈ
సరస్వతీ పుష్కరాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భక్తులు కూడా తరలిరానున్నారు. వారందరినీ తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంలో ఇప్పుడు జగద్గురువు ఆది శంకరాచార్య విరచితమైన అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం స్తోత్రాన్ని భజనగా ఆలపించుకుందాం. ఆధ్యాత్మిక వైభవంలో తేలియాడుదాం. అచ్యుతం కేశవం రామ
మన స్వచ్ఛమైన అచ్చ తెలుగు కవి బమ్మెరపోతన తన అందమైన అపురూపమైన పదాల కూర్పుతో ఎంతో నేర్పుగా వర్ణిస్తూ ప్రార్థిస్తూ ఆ తల్లి సరస్వతీదేవి మీద అజరామరమైన పద్యాలెన్నింటినో రాశాడు. అలాగే ఎందరో మహాకవులు ఆ విద్యా రూపకు పద్య నీరాజనాన్ని అర్పించారు. అమందానందకర అనుభూతిని పంచే అటువంటి పద్యాలను విని తరిద్దామా? याकुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहा। అలాగే మరొక్క సరస్వతీదేవి ప్రార్థన విందామా? కాళికాదేవి వరప్రసాది అయిన మహాకవి కాళిదాసు సరస్వతీదేవి సాక్షాత్కారంతో ఉద్వేగ ఉత్తేజ భరితుడై ఆలపించిన అద్భుతమైన స్తుతి శ్యామలా దండకం. మాణిక్య వీణ ముఫలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం అనే ఆ స్తోత్రం వింటుంటే నిలువెల్లా పులకించిపోతాం. అంతటి అమోఘమైన అనుభూతిని అందించే ఆ దండకాన్ని మరొక్కసారి గుండెల నిండా నింపుకుందామా? మంజుల వాగ్వి
సరస్వతీ పుష్కరాలకు సంసిద్ధమైన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? పరమ పావన క్షేత్రమైన కాశీ నగర పాలకుడు కాలభైరవుడైతే, ఈ దక్షిణ కాశీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర పాలకుడు లోరార్క భైరవుడు. అత్యంత శక్తి సంపన్నుడు, భక్తజన రక్షకుడైన కాలభైరవ స్వామి ఎంతటి రుద్రరూపుడో ఆయన అష్టకం అంత ఆర్ద్రంగా సాగుతుంది. ఇప్పుడు మనం ఆ కాలభైరవ అష్టకాన్ని విని తరిద్దాం. నారదాది యోగి బృంద వందితం దిగంబరం
కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారా? ఇక్కడ గర్భగుడిలో 2 శివలింగాలు పూజలందుకుంటున్నాయి. ఒకటి పరమశివుడైన ముక్తేశ్వరుడిది కాగా రెండవది యముడైన కాళేశ్వరుడిది. ఆ ముక్తేశ్వర స్వామి ఈ సరస్వతి పుష్కరాల్లో తనను దర్శించే ప్రతి భక్తునికి ముక్తిని ప్రసాదిస్తారని ఆశిస్తూ రావణ బ్రహ్మ విరచితమైన శివతాండవ స్తోత్రాన్ని విని హృదయంలో ఆనంద తాండవం చేద్దామా? ఇప్పుడు మనం సరస్వతి నవరత్నమాల హారతి విందాం. ప్రముఖ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సరస్వతి పుష్కరాల కోసం అద్భుతమైన ఈ సరస్వతి నవరత్నమాల హారతిని రచించారు. దీనిని ప్రముఖ సంగీత విద్వాంసుడు కళారత్న నాగరాజు తాళ్ళూరి గారు స్వరపరిచిన వరుసకు శ్రీ జొన్నవిత్తుల గారు అందించిన గీతం సరస్వతి నదికి పుష్కర శుభ సందర్భంగా అందించనున్న పవిత్ర హారతికి నేపథ్యంగా ఉపయోగించనున్నారు. మొత్తం 9 హారతులు. అవి ఓంకార హారతి, నాగహారతి, పంచహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహహారతి, కుంభహారతి, నక్షత్రహారతి. వాటి ఫలశ్రుతులతో అందంగా సాగిన కూర్పు 12 రోజులు ప్రతిరోజు సరస్వతీ నదికి అందించే నవహారతులకు నేపథ్యంగా వినిపించనుంది. ఆ కమనీయ రమణీయ గీతాన్ని వినేద్దామా? నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహా
శివలోకదీధితులు జలతరంగిణి జతులు కలహంసలయ గతులు పితరులకు సద్గతులు వేపులకు సన్నుతులు